రీసెంట్గా కీర్తి సురేష్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన చిన్ననాటి మిత్రుడైన ఆంటోనీతో కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన ప్రియుడు ఆంటోనీని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. 15 ఏళ్లుగా తన రహస్య స్నేహితుడు ఆంటోనీతో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. గత నెలలోనే తన ప్రేమ వ్యవహారాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. పెళ్లికి ముందు తిరుమల వెంకన్నని కూడా దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంది. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గోవా వేదికగా గురువారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో కీర్తి సురేష్ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి జరగనున్న టాక్ కూడా వినిపిస్తోంది. కీర్తి సురేష్ పెళ్లిలో పాల్గొన్న వారందరికీ కేఏ అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారట. వాటిని ధరించిన వారికి మాత్రమే పెళ్లి వేడుకలో పాల్గొనే అవకాశం కల్పించారట. ఆంటోనీ కుటుంబ వ్యాపార రంగంలో రాణిస్తోంది. కొచ్చి, చెన్నైలలో వారికి వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కలిసే ఉన్న కీర్తి ఆంటోనీ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెళ్లితో ఒక్కటిగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు కీర్తి సురేష్ పెళ్లి గురించి, పెళ్లి విశేషాల గురించి అయితే ఎక్కువగా బయటికి రాలేదు. గోవాకు వెళ్తున్నానని, పెళ్లి పనులు షురూ అయ్యాయని 3 రోజుల క్రితం పోస్ట్ వేసింది కీర్తి సురేష్. అలా కీర్తి వేసిన పోస్ట్తోనే ఆమె పెళ్లి విషయాలు ఎక్కువగా బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా కీర్తి సురేష్ చేసిన ఈ పెళ్లి ఫోటోలే నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ మూవీతో ఆడియన్స్ను పలకరించేందుకు రెడీగా ఉంది. ఈ పెళ్లి పనుల వల్ల ఎక్కువగా ప్రమోషన్స్కి రావడం లేదు. కీర్తి సురేష్ ఇప్పుడు కొన్ని రోజులు తన సమయాన్ని అంతా కూడా ఫ్యామిలీకే కేటాయించేలా ఉంది. తెలుగులో ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడం లేదనిపిస్తోంది. దసరా బ్లాక్ బాస్టర్ తర్వాత భోళా శంకర్ అంటూ కీర్తి సురేష్ ఖాతాలో ఒక డిజాస్టర్ పడింది. రఘుతాత అంటూ మళ్ళీ సందడి చేసింది. ఆ తర్వాత కల్కి 2898 ఏడీలో బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చి సందడి చేసింది. ఇప్పుడు ఆమె ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ మీదే ఉన్నట్లు తెలుస్తోంది. మరి పెళ్లి తర్వాత ఇదే స్పీడ్ను కంటిన్యూ చేస్తుందా లేదా స్లో అవుతుందా అనేది చూడాలి. మరి కీర్తి సురేష్కి పెళ్లి శుభాకాంక్షలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.